తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరూ కలిసి సవాళ్లు ప్రతి సవాళ్లు అంటూ రాజకీయాన్ని వేడెక్కించేశారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్కి సిద్ధమంటూ కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. అలానే ఈ రోజు అనగా జూలై 8న వారు ప్రెస్ క్లబ్ కు వెళ్లి రేవంత్ రెడ్డి గారు ఎక్కడా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే మొదట ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారు చేసిన సవాల్ను ఒకసారి చూద్దాం. ఇలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? మనం చూసాము రేవంత్ రెడ్డి గారు సవాల్ విసరగానే వెంటనే కేటీఆర్ గారు దానికి ప్రతి జవాబు చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి. ఇది కేటీఆర్ గారు తనకిచ్చిన జవాబు తర్వాత జూలై 8న వారు ప్రెస్ క్లబ్ కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం క్యాడర్ తో ప్రెస్ మీట్ పెట్టి వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా తెలంగాణలో ఏ విధంగా అయితే చర్చ నడుస్తుందో ఈ చర్చలో ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి తప్ప ఒకరికొకరు చర్చ దాకా బాగానే ఉన్నా ప్రత్యక్షంగా మరియు శారీరకంగా దాడులు చేసుకునే స్థాయికి రాజకీయం చేరడం మంచిది కాదని కార్యకర్తలకు, పార్టీల నాయకులకు అందరూ కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.